అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. అసద్ వ్యూహంలో భాగమే జై పాలస్తీనా నినాదమా? ఈ అనుమానం చాలా మందికి కలుగుతుంది. అయితే 18వ లోక్సభకు ఎన్నికైనటువంటి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం అనంతరం జై పాలస్తీనా నినాదం చేయడం జరిగింది. అయితే ఆయన ఇది కావాలనే చేశారన్న వాదన వినిపిస్తుంది. అయితే దీనిపై స్పందించినటువంటి బీజేపీ ఎంపీలు ఆర్టికల్ 102 సెక్షన్ డి ప్రకారం వేరే దేశానికి భక్తి భావాన్ని ప్రదర్శిస్తే ఆ లోక్సభ సభ్యుడిని డిస్క్వాలిఫై చేసే అవకాశం మన ప్రొవిజన్ లో ఉందని తెలుపుతూ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే పలు పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పలు న్యాయవాదులు కోర్టులో కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే అనర్హత వేటు పడుతుందా లేదా అనేది తెలవాలంటే మరికొన్ని రోజులు మనం ఆగాల్సిందే. కానీ అయినా ఈ వ్యాఖ్యలు కావాలనే చేశారన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఆయన దానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి భారత ప్రభుత్వం ఇజ్రాయెల్లోని గల్ఫ్ వెస్ట్ ఆసియా సమస్యకు 2 నేషన్ ఫార్ములా అనేది సరి అయిన పరిష్కారం అని, పాలస్తీనా యొక్క ఉనికిని గుర్తించాలని ఇప్పటికే తెలిపింది. ఆయన గత 10 సంవత్సరాల నుంచి పాలస్తీనా సమస్య ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఆయన పార్లమెంట్లో కానీ బయట కానీ మాట్లాడిన సందర్భాలు పెద్దగా లేవని చెప్పుకోవాలి. నిజానికి అసదుద్దీన్ ఓవైసీ ఇస్లామిక్ కంట్రీస్ పట్ల సానుకూలంగా ఉంటారా అంటే అంత సానుకూలంగా కూడా ఉండే వ్యక్తి ఏమీ కాదు. ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీల పట్ల ఇక్కడి ప్రభుత్వం వివక్ష చూపుతుందని, ఇక్కడ మైనారిటీలు రాజ్యాంగానికి లోబడి రావాల్సినటువంటి ఏవి కూడా వారికి అందట్లేదని పాకిస్తాన్ పలుమార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఎన్నోసార్లు తిప్పికొట్టడం కూడా జరిగింది. ఇక్కడ మైనారిటీలు బాగానే ఉన్నారని, పాకిస్తాన్లోనే మైనారిటీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మొదట వాటిపైన ఫోకస్ పెట్టాలంటూ పాకిస్తాన్ను తీవ్ర స్థాయిలోనే ఆయన హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ పాలస్తీనా విషయంలో మాత్రం ఆయన ఒక ప్రో పాలస్తీన్ విధానాన్ని అవలంబిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు తానే ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం అసదుద్దీన్ ఓవైసీ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. దీనికి ఆయన పలు లక్ష్యాలను కూడా పెట్టుకోవడం జరిగింది. అదేంటంటే ముస్లిం ఓట్లపై నెగ్గినటువంటి నాన్ బీజేపీ పార్టీల యొక్క స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పార్లమెంట్ స్థానానికి, బీహార్లోని కిషన్గంజ్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా ఆ మిగిలిన 2 స్థానాల్లో ఎంఐఎం పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో ఆయనకు అర్థమైంది ఏంటంటే ముస్లింలు అందరూ కూడా తన వైపు లేరని, ఇండియా కూటమి వైపు ముస్లింలు మొగ్గు చూపుతున్నారని ఆయనకు అర్థమైంది. దీంతో తిరిగి ఆ ఓటర్లను తన వైపు తెచ్చుకొని దేశంలోనే ముస్లిం ప్రతినిధిగా తనను ముస్లిం ప్రజలు గుర్తించాలన్న ధ్యేయంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ తనపైన అనర్హత వేటు పడితే ముస్లిం సమాజంలో తనకు సానుభూతి వస్తుందని, ఒకవేళ ఇతర పార్టీలు తనకు మద్దతు తెలపకపోతే ఆ పార్టీలను ముస్లిం సమాజం ముందు ఎక్స్పోజ్ చేసే అవకాశం అసదుద్దీన్ ఓవైసీకి లభిస్తుందని ఆయన వ్యూహ రచన చేసినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ముస్లిం నేతగా తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రో పాలెస్టీన్ గ్రూప్స్ తో తనకు సత్సంబంధాలు ఏర్పడాలని, తన యొక్క ఫేస్ వాల్యూను అంతర్జాతీయ స్థాయిలో రెట్టింపు చేసుకోవాలని అసదుద్దీన్ భావించినట్లుగా మనకు అర్థమవుతుంది. నిజానికి భారత ముస్లింలు అందరూ కూడా అసదుద్దీన్ ఓవైసీని తమ ప్రతినిధిగా చూడడం లేదు. దానికి ఉదాహరణ ఔరంగాబాద్, కిషన్గంజ్ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ కూటములకు ఓటు వేయడమే అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఒకవేళ స్పీకర్ కనుక అసదుద్దీన్ ఓవైసీపై అనర్హత వేటు వేస్తే ఇతర పార్టీలు ఆయనకు మద్దతుగా నిలుస్తాయా లేదా అనేది ఆయన చూడాలనుకుంటున్నాడు. ఒకవేళ అనర్హత వేటు పడకపోతే తాను ముస్లిం సమాజంలో ఒక బలమైన వ్యక్తినని, తాను బ్యారిస్టర్ లా చదివానని, తనకు కాన్స్టిట్యూషన్ మొత్తం తెలుసని, తాను జై పాలస్తీనా నినాదాలు చేసినా కూడా తనను ఎవరు ఏమి చేయలేకపోయారని, ఏ ముస్లిం నేత కూడా జై పాలస్తీనా అనడానికే ధైర్యం చేయలేదని,
తాను ఆ ధైర్యం చేశానని, దానికి తాను కట్టుబడి ఉన్నానని, తానే ఒక బలమైన ముస్లిం నేతను ఈ భారతదేశంలోనని చెప్పుకునే ప్రయత్నం అసదుద్దీన్ ఓవైసీ చేశాడని చెప్పుకోవాలి. ధన్యవాదాలు.